కాబట్టి ఎవరు వ్యాస దర్శనాన్ని పొందారో వారిని మహాత్ములైనటువంటి గురువులుగా నిర్ణయం చేస్తారు. అంటే వాళ్ళది వ్యాసుని యొక్క హృదయాన్ని అందించిన వాళ్ళు అని దాని అర్థం. కాబట్టి వ్యాస దర్శనమే ఒక పెద్ద లక్షణం, ఒక పెద్ద అలంకారం, ఒక పెద్ద విశేషం జీవితంలో. అటువంటి వ్యాస భగవానుడు ఎవరి కడుపున పుట్టాడు అంటే అవతార స్వీకారం చేసేటప్పుడు ఆయన అలా అవతారంగా రావడానికి కావలసినటువంటి సమర్థుడైనటువంటి వాడి కడుపున రావాలి. ఎవరి కడుపున రావాలి? పరాశర మహర్షి కడుపున వచ్చాడు. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తి పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అని కదూ. అటువంటి పరాశరుడి కడుపున వచ్చాడు. ఏమి పరాశరుణ్ణే ఎందుకు ఎంచుకోవాలి? పరాశర మహర్షి కడుపునే వ్యాసుడు ఎందుకు పుట్టాలి? అంతకుముందు వశిష్ఠుడు లేడా? శక్తి మహర్షి లేరా? వాళ్ళందరూ కూడా మహాపురుషులేగా. మరి అటువంటి వాడు పరాశరుణ్ణి ఎందుకు ఎంచుకున్నాడు అంటే పరాశరుడు ఈ లోకానికి ఇచ్చిన 2 గొప్ప కానుకలు ఉన్నాయి. ఒకటి, పరాశర మహర్షియే అసలు శరీరంతో బయటికి వచ్చిన తరువాత, ఉపనయనమైన తరువాత గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చుని వేదాన్ని చదువుకోనివాడు. వేదం ఎప్పుడు చదవాలి? ఉపనయనమైన తర్వాత చదవాలి. ఉపనయనం ఎప్పుడు చేస్తారు? బ్రాహ్మణ పిల్లాడికైతే గర్భాష్టమం 7 సంవత్సరముల 2 నెలలకి చేస్తారు. కాదు కాదు, వాడు మహాప్రజ్ఞాశాలి, ఏకసంతాగ్రహ అయితే వాడికి సమయం వృధా అయిపోతుంది కాబట్టి 5 ఏళ్లకి చేస్తారు. కానీ పరాశర మహర్షికి అసలు ఆయన ఉపనయనం అయ్యాక వేదం చదువుకోలేదు, అమ్మ కడుపులో ఉండి 4 వేదాలు చదివేసుకున్నాడు. అంతటి మహితాత్ముడు పరాశరుడు. పరాశరుడు తల్లి కడుపులో ఉండగా ఆయన యొక్క తండ్రి చేస్తున్నటువంటి వేదాన్నాయాన్ని విన్నాడు. విని అమ్మ కడుపులో ఉండి 4 వేదాలు నేర్చుకుని బయటికి వచ్చాడు. బయటికి వస్తూనే స్వరంతో 4 వేదాలు చెప్పేశాడు. వేదం కాదు, వేదభాష్యం, వేదార్థాన్ని ప్రకాశించే ఆయన యందు. అంతటి మహాపురుషుడు పరాశరుడు. 2, ఆయన ఇచ్చిన అద్భుతమైనటువంటి పురాణం విష్ణు పురాణం. విష్ణు పురాణం అద్వైతానికి ప్రాతిపదిక. 2, విష్ణు పురాణమే భాగవతమునకు ప్రాతిపదిక. పరాశరుడిచ్చినటువంటి విష్ణు పురాణమే తరువాతి కాలంలో వ్యాసుల వారి చేతిలో శ్రీమద్భాగవతమైంది. భాగవతాన్ని అందించడానికి పునాది విష్ణు పురాణం. ఆ విష్ణు పురాణం ఉంది కాబట్టి భాగవతం వచ్చింది. భాగవతం వస్తే ఏమైంది అంటే మనం బతికున్నంత కాలం చదువుకుని అపశబ్దములతో ఉన్నా సరే మనని తరింపజెయ్యగలిగినటువంటి గ్రంథమైంది భాగవతం. మనం చదివేటప్పుడు పొరపాటున ఏమైనా దోషం వచ్చినా కూడా ఏమి ఇబ్బంది పెట్టదు. భక్తితో కూడుకున్నటువంటి విష్ణు కథల యొక్క సమాహారం గనక అది చదివినంత మాత్రం చేత మనకి రక్షణ ఇస్తుంది, మనుష్య జన్మకి సార్థక్యాన్ని ఇస్తుంది. అంత గొప్ప పురాణమైనటువంటి భాగవతం రావడానికి ప్రాతిపదిక విష్ణు పురాణం. అటువంటి విష్ణు పురాణాన్ని ఇచ్చినవాడు పరాశర మహర్షి. అటువంటి పరాశర మహర్షి యొక్క కుమారుడుగా వేదవ్యాస భగవానుడు వచ్చాడు. ఎందుకు రావాలి వ్యాసుడు అలా అంటే వ్యాసుడి యొక్క ఆ పరాశరుని యొక్క తేజస్సు కదిలితే తప్ప రాడు వ్యాసుడు. మరి పరాశరుడి యొక్క తేజస్సు కదలాలంటే ఆయన మనస్సు కామమోహితం కావాలి. అంతటి మహానుభావుడి యొక్క మనస్సు నిష్కారణంగా ఎందుకు కామమోహితం అవుతుంది? ఒకవేళ ఆయన మనస్సు కామమోహితం అయింది, ఆ తేజస్సు పట్టుకోగలిగినటువంటి క్షేత్రం ఉండాలి. ఊసర క్షేత్రమునందు పడిపోయిందనుకోండి, అంత గొప్ప శక్తి కలిగిన క్షేత్రం లేదనుకోండి, లేకపోతే అప్పుడు ఎలా పుడతాడు కారణజన్ముడు? దాన్ని పట్టుకోగలిగిన వాడు ఉండద్దు. లేకపోతే సుబ్రహ్మణ్యోత్పత్తిలో ఏమైంది? శివతేజస్సు పట్టుకోలేక సమస్త భూతములు గడగళ్ళాడిపోయాయి. ఆ తేజస్సు పట్టగలగాలి. అందుకే మహాత్ముల యొక్క జననములను శంకించవద్దు అంటారు, తర్కించవద్దు. ఒక్కొక్క చోట కలశలోంచి వస్తారు, ఒక్కొక్కసారి అరణి మంథనం చేస్తుంటే వస్తారు. కారణం ఏమిటంటే అసలు ఆ తేజస్సు పట్టగలిగిన క్షేత్రం లేదనమాట. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక మంగళప్రదమైన పవిత్రమైన వస్తువుని క్షేత్రం చేసి అందులోంచి ఆవిర్భవించేట్టు చేస్తాడు. ఎందుకు అలా పుట్టాలి అంటే వాళ్ళు పుట్టకపోతే మనకి దిక్కు లేదు, మనకి చెప్పేవాళ్ళు లేడు. అందుకనటువంటి మహాపురుషుడు పుట్టాలంటే అంతటి మహాపురుషుడి తేజస్సు కదలాలి. అందుకు కదలాలి పరాశరుడి యొక్క తేజస్సు. ఎవరి ఎందుకు కదిలింది? సత్యవతీదేవి ఎందుకు కదిలింది? సత్యవతీదేవి ఎవరు? కారణజన్మురాలు. ఆవిడ ఒకానొక చాప కడుపులోంచి ఒకానొక అప్సరసకి ఉన్నటువంటి శాపవశాత్తు ఆవిడ చాప రూపాన్ని పొందితే ఆవిడ కడుపున మనుష్య సంతానం కొడుకు కూతురు పుడితే అప్పుడు ఆవిడ కడుపు కోసేశారు కాబట్టి ఆ వచ్చినటువంటి అద్రిక అనబడేటటువంటి ఆవిడ మరణిస్తే అక్కడితో ఆవిడ శాపం, బ్రహ్మగారి శాపం తీరిపోతే కారణజన్మురాలై వచ్చినటువంటిది సత్యవతి. ఆవిడ్ని దశరాజు పెంచి పెద్ద చేశాడు.
ఆవిడ ఒంటికి చేపల వాసన ఉండేది. అంత చేపల వాసనతో కూడుకున్న పిల్ల యందు అనురక్తుడయ్యాడు పరాశరుడు. కారణజన్మురాలి యందు తప్ప ఆ తేజస్సు నిరర్ధకం కాకుండా నిలబడదు. ఆవిడ ధర్మం అడిగింది, లోకం చూస్తోంది కదా, దోషం కదా అంది. మంచు తెరల చేత చీకటిని సృష్టించాడు. సృష్టించి సద్యగర్భమునందు నీకు సంతానాన్ని ఇస్తున్నాను, ఈ పిల్లవాడు కలిగినటువంటి కారణం చేత నీ కన్యాత్వం చెడిపోదని వరం ఇచ్చాడు. ఎందుకని ఒక మహాపురుషుడు నారాయణుడు రావాలి మళ్ళీ పిల్లవాడిగా. అప్పుడు శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా అవతరించాడు. ఆయన అవతరించినప్పుడు నల్లని నీరు యమునా నదిలో ఉంటుంది. నల్లని నీరు కలిగినటువంటి యమునా నది యొక్క ఆ సరోవరమునందు లేదా యమునా ప్రవాహమునందు పడవయందు జరిగినటువంటి సంగమ కారణం చేత పుట్టినటువంటి వాడు కాబట్టి, నల్లని రూపంతో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు, యమునయందు ఉన్నటువంటి ద్వీపమునందు పుట్టిన నల్లని రూపం ఉన్నవాడు కృష్ణద్వైపాయనుడు అయ్యాడు. ఆయన పుట్టిన తరువాత ఆశ్రమ నిర్మాణం చేసుకున్నాడు. ఆ ఆశ్రమ నిర్మాణం చేసుకుని తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. పుడుతూనే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినటువంటి మహావిరాగి, అంతటి భగవద్భక్తుడు రేగు చెట్లు ఉన్నటువంటి ప్రాంతంలో ఆశ్రమ నిర్మాణాన్ని చేసుకున్నాడు. అందుకే శమ్యప్రాసము అంటారు ఆయన ఆశ్రమాన్ని. అక్కడ తపస్సు చేశాడు. అక్కడ చుట్టూ రేగు చెట్లు ఉన్నాయి కాబట్టి ఆయనని బాదరాయణుడు అని పిలిచారు. అటువంటి వ్యాసుడు పుడుతూనే తండ్రి పరాశరుడు వెళ్ళిపోయాడు. తల్లి సత్యవతీదేవికి వరం ఇచ్చాడు, అమ్మా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నువ్వు నన్ను స్మరించినంత మాత్రం చేత నేను నీకు మళ్ళీ కనపడతాను, కనపడి నీ యొక్క అభీష్టాన్ని తీరుస్తానమ్మా అని వరం ఇచ్చి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన మహానుభావుడే ఈ లోకాన్నంతటినీ ఉద్ధరణ చేయడం కోసమని వేదాన్ని 4గా విభాగం చేసి 18 పురాణములు రచన చేశాడు. 18 పురాణములు రచన చేయడం ఒకెత్తైతే పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని మనకందరికీ అందించాడు. భారతంలో అంత పెద్ద గ్రంథం ప్రపంచ వాంగ్మయంలో ఎక్కడా లేదు. అంత పెద్ద గ్రంథం మహాభారతం ఒక్కటే. మనకి ఇద్దరు కనపడతారు, సూర్యుడు చంద్రుడు అని పిలుస్తాం. సూర్యుడు చంద్రుడు ప్రకాశిస్తే ఒక రోజు అవుతుంది. ఒక పగలు సూర్యుడు ప్రకాశిస్తాడు, ఒక రాత్రి చంద్రుడు ప్రకాశిస్తాడు. చంద్రుడు ప్రకాశించిన రాత్రి, సూర్యుడు ప్రకాశించిన పగలు కలిపితే ఒక రోజు. ఒక రోజు కాలమునందు ఒక ప్రమాణం. అలా మహానుభావుడైనటువంటి వ్యాసుడు చంద్రవంశాన్నంతటినీ వర్ణించాడు భారతంలో. వాల్మీకి మహర్షి సూర్యవంశాన్నంతటినీ వర్ణించారు. సూర్యవంశాన్నంతటినీ వర్ణించినటువంటి వారు వాల్మీకి అయితే, చంద్రవంశాన్నంతటినీ వర్ణించిన వారు వ్యాసులైతే, వాంగ్మయానికి అంతటికీ కూడా సూర్యచంద్రుల వంటి వారు వ్యాసుడు వాల్మీకి. అందుకే వాళ్ళిద్దరికీ నమస్కారం చేయకుండా అసలు ఏ విషయాన్ని కూడా ఎక్కడా ప్రవచనం చేయరు. అంతటి మహాపురుషులు. అందులో మళ్ళీ వ్యాసుల వారు వేద విభాగం చేశాడు, 18 పురాణములను ఇచ్చాడు, మహాభారతాన్ని పంచమ వేదాన్ని లోకానికి అందించాడు. పురుషార్థ సమన్వయం తెలియాలి అంటే కేవలము మహాభారతం ఒక్కదాని వలన మాత్రమే సంభవం. ధర్మార్థ కామమోక్షములను ఎలా సమన్వయం చేసుకోవాలి అన్న విషయానికి ప్రమాణముగా 5వ వేదముగా లోకానికి ఆ పాండవుల యొక్క చరిత్ర, చంద్రవంశం యొక్క చరిత్రని అందించినటువంటి మహానుభావుడు వ్యాసుడు. అటువంటి వ్యాసుడు మహాభారతంలో ఒక వ్యక్తి. ఆయన ఏదో కూర్చుని రచన చేయడం కాదు, ఆయన కూడా అందులో ప్రధానుడే. అసలు నిజంగా చెప్పాలి అంటే వ్యాసుడు లేని భారతం లేదు. అసలు భారతం ఎక్కడుందండి వ్యాసుడు లేకపోతే? ఎప్పుడైతే చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు మరణించారో అయిపోయిందంతే, భారతం లేదు. చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు మరణించినప్పుడు అంబాలికకి పాండురాజు ధృతరాష్ట్రుడు పుట్టారు అంటే, విదురుడు పుట్టాడు అంటే వ్యాసుల వారి అనుగ్రహం చేత పుట్టారు. కాబట్టి అసలు వ్యాసుడు లేనినాడు వాళ్ళు లేరు, వాళ్ళు లేనినాడు కురుక్షేత్ర యుద్ధం లేదు, యుద్ధం లేనినాడు భారతం లేదు. భారతం ఉందంటే అసలు వ్యాసుల వారి అనుగ్రహమే. అంతటి మహాపురుషుడైనటువంటి వ్యాసుడు ఇన్ని పురాణములు మనకు అందించాడు. ఇన్ని అందించాడు. లోకోపకారం అంటే వ్యాసుడే. ఆయన చేసినంత ఉపకారమును చేసిన వారు లేరు. అంత ఉపకారం చేసి
ఓ యజ్ఞం జరుగుతోందంటే ఆయనే కారణం, ఓ యాగం జరుగుతోందంటే ఆయనే కారణం, ఓ హోమం చేస్తున్నామంటే ఆయనే కారణం, ధర్మం తెలుస్తోందంటే ఆయనే కారణం, వేదము ప్రమాణము తెలుస్తోందంటే ఆయనే కారణం, బ్రహ్మసూత్రములకు ఆయనే కారణం, భగవద్గీతకు ఆయనే కారణం, భారతానికి ఆయనే కారణం, 18 పురాణములకు ఆయనే కారణం. ఆయన కానిది ఏది ఉంది నాకు చెప్పండి? ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పినా ఇవే చెప్పారు. ఇవి కాకుండా చెప్పింది లేదు. ఇంకా వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, వ్యాసుడు యొక్క ఎంగిలి మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా తప్ప వ్యాసుడు చెప్పనిది చెప్పానన్నది లేదు. ఒకవేళ చెప్పినది ప్రమాణము కాదు, వ్యాసుడు చెప్పినదే ప్రమాణం. ఎందుకంటే వ్యాసుడి కన్నా దాటి ఉండరిక. ఎవరైనా వ్యాస కింకరులు అంటే వ్యాసుడి యొక్క కింద వాళ్లే తప్ప వ్యాసుడిని దాటరు. అటువంటి వ్యాసుడికి నమస్కారం చెయ్యొద్దు. అందుకొచ్చింది తిథి, ఆషాఢమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి. వ్యాస భగవానుడికి నమస్కారం చేసి ఆయనకి కృతజ్ఞతావిష్కారము చేయుట కొరకు వచ్చినది. అటువంటి వ్యాసుడు ఇన్ని చేసేసిన తరువాత కూడా పరితాపాన్ని పొందాడు. ఎంతటి పరితాపాన్ని పొందాడంటే మహానుభావుడు ఒకానొకప్పుడు వెళ్ళి సరస్వతీ నదీ తీరంలో కూర్చున్నాడు. కూర్చుని చాలా బాధపడుతున్నాడు. ఎందుకని? ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ఇంత పెద్ద గ్రంథం మహాభారతం రచన చేశాను, ఇన్ని పురాణములు రచన చేశాను, ఎవరు చదువుతారు మహాభారతం? 18 పర్వాలు ఆశాంతం చదివి అందులో ఉన్నటువంటి చతుర్విధ పురుషార్థ సమన్వయాన్ని తెలుసుకుని ధర్మాన్ని తెలుసుకుని అనుష్ఠించడానికి ప్రయత్నం చేయడం అంత తేలికైన విషయమా? మరి ఎలా? ఎక్కడో ఏదో నేను చెయ్యవలసిన పని చెయ్యలేదనిపిస్తోందే, మనుష్య జాతికి చెయ్యవలసినటువంటి ఉపకారంలో ఇంకా ఎక్కడో ఏదో కొరత ఉండిపోయింది అనిపిస్తోందే, నేను ఇంకా ఏదో చెయ్యలేదనిపిస్తోందే, అందుకు బాధపడుతున్నాడు ఆయన. అలా బాధపడిన వాడు ఎవడున్నాడు లోకంలో? ఇన్ని చేసి ఇన్ని ఉపకారాలు చేసి ఇంకా ఏదో చెయ్యలేదని పరితాపం పొందుతున్నాడు. పరితాపం పొందుతుంటే అప్పుడు నారద మహర్షి వచ్చారు. వచ్చి సరస్వతీ నదీ తీరంలో కూర్చున్నటువంటి వ్యాసుల వారిని పలకరించారు. అసలు ఆ పలకరింపు జరిగితే అబ్బా ఇదా వ్యాసుడంటే అనిపిస్తుంది. ఆయన అన్నాడు, ధాతవు భారతశ్రుతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామ ముఖ్య రిపు షట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడవు నీవు చెలించి చలరేకాతుర కైవడిన్ వగవకారణమేమి పరాశరత్మజ అని అడిగాడు. పరాశరుని యొక్క ఆత్మజుడమైనటువంటి ఓ వ్యాస భగవానుడా, నువ్వు ఎటువంటి వాడివి? ధాతవు, నువ్వు వేరొక బ్రహ్మగారు సృష్టినంతటినీ చేస్తే ఈ సృష్టిలో వచ్చిన ప్రధానమైనటువంటి జీవులైనటువంటి మనుష్యులు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఏ జ్ఞానాన్ని పొందాలో ఆ జ్ఞానాన్ని అందించినటువంటి వాడివి. ఇంత వాంగ్మయాన్ని లోకానికి అందించావు. బ్రహ్మగారు ఇంత సృష్టి చేస్తే నువ్వు అంత వాంగ్మయాన్ని సృష్టించావు. కాబట్టి ధాతవు, భారత శృతి విధాతవు, నువ్వు భారతమనబడేటటువంటి పంచమ వేదాన్ని లోకానికి అందించావు. భారతశ్రుతి విధాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు, వేదమునందు చెప్పబడినటువంటి అత్యంత తత్వముతో కూడుకున్నటువంటి సారవంతమైన విషయం ఏదున్నదో దాన్ని పరిపూర్ణముగా అవగాహన చేసుకున్నవాడివి, అనుభవంలోకి తెచ్చుకున్నవాడివి. వేద పదార్థజాత విజ్ఞాతవు, పైగా కామ ముఖ్య రిపు షట్క విజేతవు, కామం లాంటి ప్రధానమైనటువంటి శత్రువులందరినీ గెలిచేశావు. కాబట్టి నీకు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గములు లేవు. ఆరిటిని గెలిచినటువంటి వాడివి, సామాన్యుడివి కావు. కామముఖ్య రిపు షట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏది బ్రహ్మము చెప్పాలంటే వ్యాసుడే ప్రమాణము. అలా చెప్పినటువంటి వాడివి, బ్రహ్మతత్వాన్ని నిర్ణయించినటువంటి వాడివి, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు. నిన్ను మించి యోగం తెలుసున్నవాడు లోకంలో లేడు. ఎవరైనా వ్యాసుల వారు చెప్పిన యోగాలు అనుష్ఠించిన వాళ్లే తప్ప వ్యాసుడు కన్నా యోగి అని చెప్పడానికి ఎవరు లేరు లోకంలో. అంతటి మహానుభావుడు వ్యాసుడు.